నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న రాష్ట్ర ప్రజలు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ సంబరాలు చేసుకున్న ప్రజలు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లిన బెజవాడ పోలీసులు. ప్రజలకు పోలీస్ శాఖ తరఫున హెల్మెట్ పంపిణీ చేసిన సిపి రాజశేఖర బాబు. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందరికంటే ఎక్కువ అప్పులో ఉండేది రైతులేనని వ్యాఖ్య. నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్స్, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కు స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికారులు చేసిన కుర్రకారు క్యాలెండర్ లో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీధిలో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల నుంచి మొదలైన పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధిలోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలతో యువత ముందుకెళ్లాలని సిపి రాజశేఖర బాబు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకంపై చైతన్యం కలిగిస్తూ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే సిపి రాజశేఖర బాబు తన సిబ్బందితో కలిసి వాహనదారులకు పోలీస్ శాఖ తరపున హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 10 రోజులుగా తమ సిబ్బంది చేపట్టిన డ్రైవ్ కారణంగా వాహనదారుల్లో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసే సమయంలో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని హెల్మెట్ విధిగా వాడాలని సూచించారు. సీట్ బెల్ట్, హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అలాంటి వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోకుండా 2025లో తప్పకుండా సురక్షిత ప్రయాణం చేయాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో 2024 సంవత్సరం చనిపోయారు. అలాగా రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. సో వారు చెప్తూ ఖచ్చితంగా దీని మీద ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పిన మేరకు, అదేవిధంగా విజయవాడ నగరంలో నేషనల్ హైవే పోతున్న సందర్భంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. టౌన్లో మామూలుగా యాక్సిడెంట్, టౌన్ సిటీస్లో మామూలుగా యాక్సిడెంట్ జరగవు, కానీ విజయవాడలో ఈ డెత్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే హైవే అనేది మధ్యలో పోతుంది కాబట్టి. సో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్స్లో చనిపోకుండా మేము శాయశక్తులా కృషి చేస్తాము. అదేవిధంగా మా ఆఫీసర్స్ కూడా ఉత్తేజవంతులు చేయడం జరిగింది. ఒకవైపున హెల్మెట్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకొస్తూ, మరి ఒకవైపున ట్రాఫిక్ వైలేషన్స్ లేకుండా, అంటే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, లేదంటే స్పీడ్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ లేన్ డ్రైవింగ్ కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో ఎంవీ యాక్ట్ కొత్త రూల్స్, మార్చ్ 1 నుంచి కొత్త రూల్స్ కూడా, అంటే ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి, కాకపోతే ఆ చలాన్స్ కొత్త రూల్స్ ప్రకారం ఎన్హాన్స్డ్ చలాన్స్ ఉన్నాయి. అవి 2025 మార్చి 1వ తారీఖు నుంచి మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే హెల్మెట్ ఫస్ట్ టైం ఇప్పుడున్న దానికంటే కూడా ఎక్కువ అపరాధ రుసుము కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు చేస్తున్నామంటే ఇది ఖచ్చితంగా నగర పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు 1,18,000 మంది చనిపోతున్నారు. 2024 సంవత్సరంలో 1,18,000 మంది చనిపోయారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తగ్గించాలా, కనీసం 100 డెత్స్ తగ్గించాలనే టార్గెట్తో మేము ముందుకు పోతున్నాం. 2024లో అస్త్రం అనే యాప్ ఒకటి మీకు అందరికీ తెలుసు. అస్త్రం అనే యాప్ ద్వారా ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గించగలిగాం, కానీ రోడ్ యాక్సిడెంట్స్లో మాకు సమయం సరిపోలేదు. మోరోవర్ ఒక 6-7 మంత్స్ మేము అందరం కూడా ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాం. సో 2025 సంవత్సరంలో రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి యాక్సిడెంట్స్ తగ్గించేదానికి అన్ని విధాలా ట్రై చేస్తాము. నూతన సంవత్సరం అందుకే ప్రారంభంలోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దీన్ని ఫ్యూచర్లో కూడా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
తెగులు ఉందని అనుమానం రాగానే డ్రోన్స్ వస్తాయని, వ్యవసాయంలో ఖర్చు తగ్గాలని, ఆదాయం పెరగాలని తెలిపారు. అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రైతులేనని అన్నారు. పల్నాడు జిల్లా యలమందులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల స్థితిగతులు తెలుసుకుని న్యాయం చేయటానికే తాను వచ్చానని తెలిపారు. మీ కష్టాల్లో భాగం పంచుకోవటానికే వచ్చానని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయించాలన్నదే తన తపన అని అన్నారు. ఇంటింటికి వచ్చి పింఛను అందజేస్తున్నామని, ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే వెంటనే మేము పంపిస్తామని వెల్లడించారు. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుందని, డ్రోన్లతో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. పేదవాళ్ల జీవితాలు వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు బయటకు పోలేని పరిస్థితి అని, కనీసం నవ్వలేకపోయారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారిపోయాయని, ఇవాళ ఒక్కొక్క కంపెనీ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నాయని తెలిపారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్న ఆయన ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే తాట తీస్తానని హెచ్చరించారు. మంచి వాళ్లకు మంచిగా ఉంటానని, దారి తప్పితే ఊరుకునేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ రోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వుండరు. నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా సమాజంలో అన్ని నా దగ్గర డేటా అంతా ఉంది, మీకు ఏం అనుమానం అవసరం లేదు. ఇప్పుడు మనకు ఆధార్ వచ్చింది, ఎవరెవరని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. పెన్షన్ ఇవ్వాలంటే ఇంటి దగ్గరికి వచ్చి ఫింగర్ ప్రింట్ పెడితేనే డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరికి ఆ పెన్షన్ ఇచ్చారు, ఎక్కడ పెన్షన్ ఇచ్చారు కూడా తెలిసిపోతుంది. ఒకవేళ ఇంటి దగ్గర ఇవ్వకుండా ఆఫీసులో ఇస్తే అక్కడి నుంచి మళ్ళా మెమో పంపిస్తా ఇమ్మీడియట్గా 1 నిమిషంలోనే. అలాంటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. రేపటి నుంచి ఇప్పుడు అవన్నీ అనుసంధానం చేస్తాం. ఆ ఫోన్లోనే జీపీఎస్ ఉంటుంది. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి పైనే డ్రోను దిగే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలని ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. సిఎస్ పదవి విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ విజయానంద్ కు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం ప్రత్యేక సిఎస్లు జి సాయి ప్రసాద్, కృష్ణబాబు, టిటిడి ఈఓ శ్యామలరావు, జిఐడి కార్యదర్శి సురేష్ కుమార్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు నూతన సిఎస్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. బాధ్యతలు చేపట్టాక సీఎం చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఉద్యోగ విరమణ చేశారు. ఇన్ఛార్జ్ మెగా దేవాదాయ శాఖ ఏడీసీ రామచంద్రమోహన్ నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఈవోగా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరొక హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. గీత కులాల వారికి 10% మద్యం షాపులు కేటాయిస్తూ వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ ను 10.5 నుంచి 14% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరొక హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపులో గీత కులాలకు 10% షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులు ఉండగా ఇందులో 10% అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వనున్నారు. గౌడ, సెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీ సాయిన, సెగిడి, గౌండ్ల, యాత, సొన్ని వంటి కులాలకు 10% రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు.
ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆ వివరాలను సీఎం ముందు ఉంచారు. అన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ కూడా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5% మార్జిన్ ఇస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతామని మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్ తెలంగాణలో ఇచ్చినట్లుగా కూడా 14% ఇక్కడ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 19 రూపాయలకు మద్యం అందుబాటులోకి తేవటం, 21% అమ్మకాలు వీటిపైనే సాగుతున్నాయని, దీనివల్ల అనుకున్న స్థాయిలో ఆదాయం రావటం లేదని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 72% అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోల్చినప్పుడు ఒక్క బ్రాండ్ తప్ప 19 బ్రాండ్ల మద్యం ఏపీలోనే తక్కువ రేట్లలో ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతాయని, అయితే తక్కువ రేటుకే మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా సరే తక్కువ రేటుకే మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్ ను టెక్నాలజీ సహాయంతో పర్యవేక్షించి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. హలోగ్రామ్ ద్వారా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకోవాలని, స్టాక్ వివరాలను తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదు కానీ ప్రజలకు మంచి జరగాలని ఈ మద్యం విధానం తీసుకొచ్చామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు. ఉద్యోగాల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యత అని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఏ విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఏ విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్జీఓ హోం నుంచి ఉద్యోగులతో భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. అవసరమైతే ఆందోళన బాట కూడా పడతానని, వారి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. సంఘం మాజీ అధ్యక్షుడు పర్చూరి అశోక్ బాబు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మేధావుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఏపీ ఎన్జీజీఓ సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగి కాడి నుంచి ఉపాధ్యాయుడి దాకా అయ్యా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. మేము ఇవన్నీ తర్వాత సంగతి. మేము ఇప్పుడు లోన్ పెట్టుకుంటే వచ్చే పరిస్థితి లేదు. జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, ఏపీజీఎల్ఐలు ఈ మూడిట్లో మా డబ్బులే కదా, మా డబ్బులు మాకివ్వండి అని అడుగుతున్నాం. మేము కూడా మొన్న ఇక్కడ చెప్పకుండా అంశమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగాం అదే మాట. అయ్యా మీరు ఇబ్బంది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, బాగానే ఉంది. ఈ 6 నెలల్లో నెలకు 350 కోట్ల రూపాయల చొప్పున మా దగ్గర ప్రావిడెంట్ ఫండ్ను సరెండర్ లీవ్ తీసుకుంటున్నారు, ఫస్ట్ ఇది ఏపీజీఎల్ఐ తీసుకుంటున్నారు. ఈ 6 నెలల్లోనే మా దగ్గర 2000 కోట్ల రూపాయలు మేము కట్టాం. సరే పాత అకౌంట్లు అన్నింటినీ పక్కన పెట్టినా మీ దగ్గర ఇబ్బందులు ఉన్నా మీ 2000 కోట్లే మాకు ఇచ్చుంటే మా వాళ్ళు లోన్లకి ఇళ్ళకి వెళ్ళి పెళ్ళిళ్ళకి మెడికల్కి అన్నింటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర మిగతా వారి దగ్గర కూడా చెప్పడం జరిగింది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ నుంచి ఫండ్స్ అడ్జస్ట్ చేస్తున్నాం, 1-2 నెలల్లోనే దీనికి సంబంధించి ఒక పెద్ద అమౌంట్ని ఇచ్చి మీరు క్లియర్ చేయడానికి చేస్తాం, మేము డేట్ చెప్పాం బట్ తొందరలోనే ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇట్లా ఇందాక మన అశోక్ గారు చెప్తారు, ఉద్యోగుల కోరికలు సముద్రంలో అలలు ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అందుకని ప్రభుత్వాలే సృష్టిస్తుంది, డిమాండ్స్ ప్రభుత్వం సృష్టిస్తుంది. ఇదివరకు పూర్ణచంద్రరావు గారి టైంలో డిమాండ్స్ని సంఘాలు సృష్టించాయి. అశోక్ బాబు గారి టైంలో వచ్చిన వాటిని వాళ్ళు పరిష్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు మా సైం వచ్చేసరికి మాకు డిమాండ్స్ లేవు. రవీంద్రనాథ్ గారు ఎన్జిఓస్కి నో డిమాండ్స్. ఇప్పుడు మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంటంటే మా అన్నీ ఓడగొట్టినవి నేను అడుగుతున్నాం. ఓడగొట్టిన నాగదుంపలన్నింటినీ వెనక తీసుకురంటారు బాబు అని అడుగుతున్నారు. 1వ తారీఖు 70 సంవత్సరాల్లో 1వ తారీఖు జీతం తీసుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి 20, 10, 15, 25 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అప్పుడు అశోక్ బాబు గారు మేమందరం ఉన్నప్పుడు పెన్షనర్స్కి 10-15% ఇప్పించాం. ఇవాళ అది కూడా బఫర్ చేసి దాన్ని 7%కి 12%కి చేశారు. పిఆర్సీ వస్తే దాన్ని 27 నుంచి 23కి తీసుకొచ్చారు. హెచ్ఆర్ఏ వస్తే 20 నుంచి 16కి తీసుకొచ్చారు. ఇవాళ పెన్షనర్స్ కొత్త డిమాండ్తో వచ్చేవాడు మా వెంకటేశ్వర్లు గారు. ఈ 4 సంవత్సరాల నుంచి ఆయనకు ఇంకో డిమాండ్ లేదు. అయ్యా మా తీసేసిందే ఉండు చాలు బాబు, మాకు
తీసేసింది మాకు ఇవ్వండి అని. ఉద్యోగులకి డిమాండ్ లేదు. కానిస్టేబుల్ కానీ ఎవరన్నా మేము కనబడి పేషీళ్ళు అక్కడెక్కడ వెళ్తుంటే వాళ్ళందరూ అడిగేవాళ్ళు, అన్న కొత్త డిఏ ఎప్పుడు ఇస్తారన్నా, ఇంటీరియర్ రిలీఫ్ వస్తుందన్నా, పీఆర్సీని గట్టిగా అడగండి అన్న, 40% తగ్గకూడదన్నాను. ఇవాళ కానిస్టేబుల్ ఏం అడుగుతున్నాడంటే, అన్న జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నా లోన్ ఇప్పించండి అన్న, ఏపీజీఎల్ఐ లోన్ పెట్టుకున్నాం లోన్ ఇప్పించండి అన్న. అంటే ఉద్యోగులం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఉద్యోగ వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనందరం అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. వాటన్నిటినీ మనందరం కూడా మార్చుకుంటూ పేర్చుకుంటూ ఐక్యంగా ఉంటూ ముందుకు వెళితేనే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది అని చెప్పి ఆశిస్తూ, రావాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఉద్యమంలో ముఖ్యంగా మా సమైక్యాంధ్ర ఉద్యమంలో మాతో పాటు అనేక ప్రజా సంఘాలు ప్రజలు పనిచేస్తారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం గేమ్ చేంజర్ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. రాయలసీమ ముఖ చిత్రం మార్చే ప్రయత్నమని తెలిపారు. కూటమి సంకల్పంతో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం తప్పక నెరవేరుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు వలసలు ఆగిపోతాయని, ఉపాధి పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాయలసీమలో ఉద్యాన సాగు వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రపంచ ఎగుమతులకు సీమలో రోడ్డు, విమానం, రైలు అనుసంధానం ఉందని, నీటి సౌకర్యం లభిస్తే సీమ బ్రతుకులు మారతాయని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఆలోచించారని పేర్కొన్నారు. కూటమి స్థిరంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే చివరి ఎకరాకు నీళ్లు అందుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మారిపోతాయని స్పష్టం చేశారు. ఆంధ్ర అభివృద్ధికి చిరునామా అవుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుసంధానం చేయాలి నదులన్నీ కూడా, తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి కరువుని పారదోలాలి అనేటువంటి సంకల్పంతో ఆలోచన ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ కూటమి స్వాగతిస్తుంది. ఇప్పటి వరకు మేము అనేక సంవత్సరాలుగా ఇదే విశ్వవిద్యాలయంలో కరువు మీద అనేక రకాలైనటువంటి సెమినార్లు, అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం. ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశాం. కానీ కరువు రక్కసి నుంచి మేము బయటపడలేకపోయాం, వలసలు ఆపలేకపోయాం. కానీ ఈరోజు కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఒక సంకల్పంతో నదులన్నీ కూడా అనుసంధానం చేయడం ద్వారానే రాబోయే కాలంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు మంచినీరు ఇవ్వడం ద్వారా, లేకపోతే తాగునీరు ఇవ్వడం ద్వారానే భవిష్యత్ అంతా కూడా ఉంటుందని, అలాగే వలసలన్నీ ఆగిపోతాయని, ఉపాధి కలుగుతుందని చెప్పి గొప్ప భగీరథ ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఒకటి వాస్తవం, ఇప్పటి వరకు చాలా మంది పాలకులు త్రికరణ శుద్ధిగా పనిచేశారా రాయలసీమ కోసం అంటే అది కొంత అత్యాశ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దు బిడ్డగా ఆయన ఈ పుట్టినటువంటి ప్రాంతానికి రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో లిఫ్ట్ చేసి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో గోదావరి జలాలని కృష్ణాలోకి, కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలనేటువంటి సంకల్పం 100% మేము అదొక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నాం. బనకచర్ల అనేది నిజంగా గేట్వేనే రాయలసీమ ప్రాంతానికి. రాయలసీమ ప్రాంతానికి బనకచర్ల ద్వారా నీళ్లు పంపు చేసినట్లయితే అన్ని ప్రాంతాలు, దక్షిణాది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ముఖంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. రాయలసీమలో ఇప్పటికే హార్టికల్చర్ హబ్గా మారేటువంటి పరిస్థితులు వచ్చాయి. రాబోయే రోజుల్లో నీళ్లు పుష్కలంగా అందినట్లయితే అసలు మేమే ప్రపంచానికి అన్ని రకాలైనటువంటి పంటలు కానీ ఆహార పదార్థాలని ఉత్పత్తి చేస్తాం. ఎందుకంటే కనెక్టివిటీ కూడా ఆ విధంగా ఉంది కాబట్టి, ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ అంతా కూడా రాయలసీమకు చాలా బాగా ఉంది. ఈ సమయంలో నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిలాకి బోలాపల్లిలోంచి నీళ్లు ఇవ్వాలని సంకల్పించడం ద్వారా కూడా సోమశిల ప్రాజెక్టు టెయిల్ పాయింట్ నుంచి అంతా కూడా ఒకవైపు కడప జిల్లాకి, అదే సమయంలో బనకచర్ల ద్వారా హంద్రీనీవా, గాలేరు నగర్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం కారణంగా 6 జిల్లాలు మొత్తం సస్యశ్యామలం అయ్యేటువంటి పరిస్థితి. దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద ఒక చిత్తశుద్ధితోటి ఆలోచన చేయాలా. మరొక వైపు అమరావతి, ఒకవైపు పోలవరము, ఇంకొక వైపు గోదావరి, కృష్ణా అనుసంధానం చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఊహించుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
సామాజిక మాధ్యమాలను మంచికి వాడదాం అంటూ ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి నటి శ్రీలీల మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. ఫోర్స్ నో ఈవిల్ పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తితో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న రాష్ట్ర ప్రజలు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ సంబరాలు చేసుకున్న ప్రజలు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లిన బెజవాడ పోలీసులు. ప్రజలకు పోలీస్ శాఖ తరఫున హెల్మెట్ పంపిణీ చేసిన సిపి రాజశేఖర బాబు. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందరికంటే ఎక్కువ అప్పులో ఉండేది రైతులేనని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.